హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిషా చింతాకుల. ఆల్రెడీ నేను 12వ జ్యోతిర్లింగమైన గ్రిష్ణేశ్వర్ ఆలయం గురించి, దాన్ని ఎలా చేరుకోవాలి, షిరిడి నుండి ఏ విధంగా అక్కడికి చేరుకోవాలనే విషయాన్ని నేను మీకు వీడియోలో చెప్పాను. బట్ చాలామంది ఈ 12వ జ్యోతిర్లింగం యొక్క హిస్టరీని అడగటంతో మళ్ళీ నేను పార్ట్ 2 కింద ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ఎవరైతే పార్ట్ 1 చూడలేదో వాళ్ళకి నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. సో పార్ట్ 1 చూడండి. సో ఇప్పుడైతే మనం మహారాష్ట్రలో ఉన్న 12వ జ్యోతిర్లింగమైన గ్రిష్ణేశ్వర ఆలయానికి అయితే చేరుకున్నాం. సో జ్యోతిర్లింగాలు అంటే శివునికి సంబంధించిన 12 పవిత్ర పుణ్యక్షేత్రాలు. ఇవి భారతదేశంలో నలుమూలలా విస్తరించి ఉన్నాయి. ప్రతి ఒక్కటి దాని యొక్క సొంత ప్రత్యేకత, చరిత్ర మరియు ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అందులో లాస్ట్ అయిన జ్యోతిర్లింగం గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని అయితే సందర్శిద్దాం. గ్రిష్ణేశ్వర్ అంటే కరుణ ప్రభువు అని అర్థం. అంటే ప్రతిదానికి జాలితో ఉండే ప్రభువు అని అర్థం. 13 నుండి 14 శతాబ్దాల్లో ఢిల్లీ సుల్తానేట్స్ ఈ ఆలయాన్ని నిర్మాణాన్ని నాశనం చేశారు. అలాగే ముఘల్స్ అండ్ మరాఠీలు సంఘర్షణలో ఈ ఆలయం అనేకసార్లు ధ్వంసమైంది. కానీ పునర్నిర్మాణం అనేది ఈ నాశనం తర్వాత, ముఘల్స్ పతనం తర్వాత ఇండోర్ రాణి అయినటువంటి అహల్యాబాయి గారు, అలాగే శివాజీ తాతగారు అయినటువంటి మాలోజీ భోస్లే దీన్ని పునర్నిర్మించడం జరిగింది. స్థల పురాణానికి వస్తే దక్షిణ దేశంలో దేవగిరి పర్వతం దగ్గర సుధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయన యొక్క భార్య పేరు సుదేహ. వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేవు, చాలా అన్యోన్యంగా ఉండేవారు. కానీ వాళ్ళకి ఒకే ఒక్క లోపం, సంతానం లేదు. సో ఈ సంతానం లేదని సుదేహ చాలా బాధలు పడుతూ ఉండేది. సో తనకి పిల్లలు కావాలి కాబట్టి తన చెల్లి అయిన గష్మను తన భర్తకి వివాహం చేయాలని అనుకుంటుంది. కానీ సుధర్ముడు ఏమాత్రం దీనికి అంగీకరించాడు. కానీ చాలా పట్టుదలతోటి తనకి పిల్లలు కావాలి కాబట్టి తన చెల్లిని వివాహం చేసుకోమని చెప్పేసి చాలా ఒప్పించి భర్తని గష్మనిచ్చి పెళ్లి చేస్తుంది. సో సుధర్ముడు గష్మ ఒకటైన తర్వాత వాళ్ళకి సంతానం అనేది కలుగుతుంది. దానిని ఊర్లో ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకోవటం జరుగుతుంది. ఇది అంతా కూడా చూస్తున్న సుదేహ తను ఓర్వలేని తనం అనేది బయటపడుతుంది. ఆ ఓర్చుకోలేక వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు రావటం, అలాగే తన సంతానం కూడా అభివృద్ధి చెందటంతో తను తట్టుకోలేక తన యొక్క సుధర్ముడికి గష్మకు పుట్టిన సంతానాన్ని చంపి శివతీర్థంలో పడేస్తుంది. గష్మ చాలా మంచిది, పైగా శివుని భక్తురాలు. తను ప్రతిరోజు కూడా శివతీర్థంలో స్నానం ఆచరించి శివుడికి నైవేద్యం అవి సమర్పిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా తను శివతీర్థం వెళ్ళినప్పుడు తన యొక్క కొడుకు మృతదేహాన్ని అందులో చూసి చాలా ఏడుస్తుంది. శివుడు తనని, భక్తురాల్ని చాలా బాధ పెట్టాడని చెప్పి శివుడు ఈ విధంగా చేయటంకి తనకి కోపం వచ్చి శివుడిని నానా మాటలు అంటుంది. దానికి శివుడు ప్రత్యక్షమయ్యి జరిగిన ప్రతి ఒక్కటి కూడా గష్మకి చెప్పడం జరుగుతుంది. సో సుదేహ ఇంతటి పని చేసింది అని చెప్పేసి తనకి తెలుసుకుని గష్మ బాధపడుతుంది. కానీ తన యొక్క అక్క ఈ విధంగా చేయటం వల్లనే తనకి శివుడి యొక్క దర్శన భాగ్యం కలిగిందని చెప్పి తనని క్షమించి వదిలేయమని చెప్తుంది. శివుడు దానికి ప్రసన్నమయ్యి, తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమించే గుణం నీకుంది కాబట్టి నీ కొడుకుని నీకు మళ్ళీ తిరిగిస్తున్నానని చెప్పి తన యొక్క సంతానాన్ని తనకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక కోరిక కోరుకోమని కూడా గష్మకి చెప్తే, నా బిడ్డను ఏ విధంగా అయితే కాపాడావో అలాగే ప్రమాదంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నువ్వు కాపాడాలి అంటే కనుక ఈ శివతీర్థంలో, ఈ ప్రదేశంలో మీరు శివలింగంగా ఏర్పడాలి అని చెప్పేసి శివుడిని కోరితే, తన భక్తురాలి యొక్క భక్తికి మెచ్చి శివుడు, నేను ఇదే ప్లేస్లో అందరికీ వరాలు ఇచ్చేటట్టుగా నేను ఇక్కడ కొలువై ఉంటాను, కానీ నువ్వు ఇంతటి తప్పు చేసిన వారిని కూడా క్షమించి ఇంతటి ఔదార్యం ఉన్న స్త్రీవి కాబట్టి నీ పేరుతో నేను ఇక్కడ వెలుస్తాను అని చెప్పి గ్రిష్ణేశ్వరుడిగా ఈ స్థానంలో మనకి 12వ జ్యోతిర్లింగం కింద ఏర్పడటం జరిగింది. అది ఈ స్థల పురాణం.
సో ఈ విధంగా శివుడు తన యొక్క రూపాన్ని కృష్ణేశ్వరుడిగా మహారాష్ట్ర ఔరంగాబాద్లో కొలువై ఉండడం జరిగింది. ఇది ఇవాల్టి వీడియో. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.